కాశీవాసులకు 3 తరాల పాటు విద్య, భక్తి, ధనాలు లేకుండా పోవాలని శపించబోయిన వ్యాసుడు. వారిని తరిమివేసిన మహాశివుడు కాసేపు వినండి, పుణ్యం వస్తుంది. విశ్వనాథుడు కాశీనగరంలో శాశ్వతంగా స్థాపితమై ఉండటంతో అక్కడ కొంతకాలం గడపాలని వ్యాసుడు మరియు అతని శిష్యులు నిర్ణయించుకున్నారు. వ్యాసుడు అతని శిష్యులైన వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు మరియు ఇతర మహామహులు కలిసి కాశీలో ఓ అద్భుతమైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి ధార్మిక కార్యాల పరిధి విశాలంగా ఉండగా వారు ప్రతిరోజు ఉదయం కాలకృత్యాలు పూర్తి చేసి గంగా స్నానం, సంధ్యవార్చి, అగ్ని కార్యం, అనుష్ఠానం వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. వారానికి మధ్యాహ్నం భిక్షాటన కోసం కాశీనగరంలోని ఇళ్లలో తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా కాశీలో ఎప్పుడూ భిక్షకు కొరత ఉండేది కాదు. ప్రతి ఇల్లు వారికి ఆహారం అందించేది. అయితే ఒకరోజు విశ్వేశ్వరుడు వ్యాసుడిని పరీక్షించాలనుకున్నాడు. వ్యాసుడి అంతరంగం ఎలా ఉందో చూద్దాం, అతడికి అతడి శిష్యులకు ఎక్కడా భిక్ష లభించకుండా చూసి ఆయన అసలు స్థైర్యాన్ని అంచనా వేయాలి అని విశ్వేశ్వరుడు తన భార్య విశాలాక్షితో చెప్పాడు. ఆమె ఈ పరీక్షకు అంగీకరించింది. తదుపరి రోజు వ్యాసుడు మరియు అతని శిష్యులు సాధారణంగా భిక్ష కోసం బయలుదేరారు. కానీ విశాలాక్షి ప్రభావంతో నగరంలోని ఇళ్లలో ఒక్కరికి సైతం భిక్ష ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు. ప్రతి ఇంటి ముందు వ్యాసుడు భిక్షాందేహి అంటూ పిలిచిన ఇల్లు వాళ్ళ తలుపులు కూడా తెరుచుకోకపోవడం, శిష్యులు ఆకలితో కిరీటాలు కుదుటపడటం చూస్తూ వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందరూ తిరిగి ఆశ్రమానికి చేరుకున్న తరువాత వ్యాసుడు తన శిష్యుల ముందుంచి అడిగాడు, మీరు ఎక్కడా ఒక మెతుకైనా పొందారా? శిష్యులు, గురుదేవా, ఎవరూ మాకు భిక్ష ఇవ్వలేదు అని సమాధానమిచ్చారు. తదనంతరం వ్యాసుడు తన శిష్యులతో కలిసి మరలా భిక్ష కోసం బయలుదేరాడు. కానీ అందరూ ఎదురైన పరిస్థితి మరింత కష్టమైంది. ఏ ఇంటిలోనూ భిక్ష లభించకపోవటం వారికి తీవ్రమైన దుఃఖానికి గురిచేసింది. వారు ఎలాంటి భోజనం లేకుండా గడిపారు. క్రమంగా శరీరధారు పట్టు సడలించిపోయింది. ఈ విధంగా 7 రోజుల పాటు వ్యాసుడికి, అతని శిష్యులకు కాశీనగరంలో ఎక్కడా భిక్ష లభించలేదు. నగరంలో ప్రతి ఇల్లు అన్నపూర్ణగా ఉందని ప్రజలు అంటుంటారు. కానీ వారికి ఉపవాసాలు ఎదురవటం వ్యాసుడిని ఎంతగానో బాధపెట్టింది. 8వ రోజు వ్యాసుడు మరియు అతని శిష్యులు ప్రతిరోజు చేస్తున్న నైమిత్తిక కార్యాలు పూర్తి చేసి కాశీలో కొలువు తీరిన దేవతలందరికీ నమస్కారాలు చేసి భిక్ష కోసం బయలుదేరారు. కానీ ఈసారి కూడా భిక్ష లభించకపోవడంతో వ్యాసుడు తీవ్రంగా ఆకలితో బాధపడుతూ కాశీనగరాన్ని శపించబోతున్నాడు. అతడు తన భిక్షపాత్రను రాళ్లకు కొట్టి కాశీవాసులకు 3 తరాల పాటు విద్య, భక్తి, ధనాలు లేకుండా పోవాలని సంకల్పిస్తూ కమండలం నుంచి శాపజలం తీసుకోబోయాడు. కానీ అతడి చేతులు వణుకుతూ ఉన్నాయి. శాపజలాన్ని వేయలేకపోతున్నాడు. ఇంతలో ఆ వీధిలో ఒక ఇంటి తలుపులు తెరుచుకొని సర్వాభరణ భూషితురాలైన ఒక నడి వయసు స్త్రీ బయటకు వచ్చింది. ఆమె వ్యాసుడిని చూసి, ఓ బ్రాహ్మణ, ఏమిటి ఈ అఘాయిత్యం? కోపం మానుకో, ఇలా చేయకు అని పిలిచింది. ఆమె మాటలను వినగానే వ్యాసుడు ఆమెకు నమస్కారాలు చేసి శ్రద్ధతో అడిగాడు. ఆమె, భిక్ష లభించలేదంటే కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడతావా? ఇది విశ్వేశ్వరుడి పరీక్ష. 7 రోజులు భిక్ష లభించకపోవటం వల్ల నీ ధీరత్వం తగ్గిందా అంటూ వ్యాసుడిని ఉపదేశించింది. ఆమె తరువాత మధ్యాహ్నం పూజల తర్వాత వస్తే మీకు భిక్ష అందిస్తాను అని తెలిపింది. నా శిష్యులు కూడా ఆకలితో ఉన్నారు అని పలికాడు వ్యాసుడు. ఆమె, గంగ వద్ద మధ్యాహ్నం పూజలు ముగించుకొని అందరూ రండి, కడుపు నిండా భోజనం పెడతాను అని పలికింది. మధ్యాహ్నం సర్వభోజన విస్తర్లు వేసి అందరికీ ఆపోసిన పట్టగలిగే పదార్థాలను అందించినట్లు చెప్పారు. విస్తర్లు ఖాళీగా ఉన్నా ఆపోసిన పట్టగానే వాటిలో ప్రత్యేకమైన భోజన పదార్థాలు అందించబడినట్లు వారికి అనిపించింది. ఈమె అనుకుంటే అన్నపూర్ణాదేవి అయి ఉండవచ్చని భావించి అందరూ తృప్తిగా భోజనం చేశారు. భోజనం పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. పార్వతీదేవి ప్రశాంతంగా ఉన్నా శివుడు కోపంతో తన ముఖాన్ని చిరచిరలాడుతూ ఉన్నాడు. శివుడు వ్యాసుడిని కోపంగా చూస్తూ, నీవు నా భార్య లాంటి కాశీనగరానికి శాపం ఇవ్వబోతున్నావా? కాశీలో అడుగు పెట్టడం సరిగ్గానే కాదు,
నువ్వు నీ శిష్యులు కాశీ పొలిమేరలు దాటండి అన్నాడు. తప్పు చేసినందుకు వ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు.